స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి గెలిపించాలని సుధాకర్ సత్యమని సుగురమ్మ కోరారు. కావలిపట్టణం 5వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ శివ ఆధ్వర్యంలో సుగురమ్మ ఇంటింటికి ప్రచారం చేశారు. పసుపులేటి సుధాకర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కావలి అభివృద్ధి శూన్యమన్నారు. ఇప్పటికీ వార్డుల్లో సక్రమమైన రోడ్లు, డ్రైనేజీలు ఎలాంటి వస్తువులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపారు. అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆయన భార్యని నేను ఇంటిని డోర్ టు డోర్ వెళ్తున్నాను. చాలా స్పందన బాగుంది. అందరూ కూడా పార్టీలు అవసరం లేదమ్మా, మీరు చేసే మంచి పనులు చాలా అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. కరెంటు 5వ వార్డులో ఉన్నాము మేము. ఇప్పుడు సైడ్ కాలువలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా చోట్ల ప్రాబ్లం ఉన్నాయి. మేము గెలవంగానే ఈ సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇస్తున్నా. మేము ఆల్రెడీ ముందు పనులు చేశాం కాబట్టి మా మాట నమ్ముతున్నారు. ఉట్టి మాటలు చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు, చాలా గట్టిగా చేస్తారని అందరు ప్రజలు నమ్ముతున్నారు. నా ఆయనకే ఉన్నారు ప్రజలు, గెలుస్తున్నాం. ఏదో నిరుద్యోగం అంటే అందరూ కష్టపడి అందరూ పాడి పెట్టుకున్నారు. బర్రెలు 2-3 బర్రెలు ఉన్నాయి ఇంటికి. పిల్లల్ని కష్టపడి చదివించుకుంటారు. ఏదో వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాలు అయితే ఎవరికి లేవండి. ఇక్కడ అందరూ ఖాళీగా ఉన్నామమ్మా, ఖాళీ ఉన్నామని చెప్తున్నారు. మనకి ఏదైనా ప్రాజెక్టులు వచ్చి నిరుద్యోగం లేకుండా ఉండాలని మేము చాలా ప్రయత్నం చేస్తాము. గెలిచిన మరుక్షణం మనం ఇక్కడ ఏం చేయగలం అనేది అందరికీ ఉపాధి కల్పించడానికి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి 100% మేము ఎమ్మటే చర్యలు తీసుకుంటాం. కేంద్ర